హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అజిత్ మూవీ మోటీస్ యూట్యూబ్ ఛానల్. నేను ఈ వీడియోలో లేటెస్ట్గా మన తెలుగులో రిలీజ్ అయిన దక్షిణ అనే మూవీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. వరుసగా అమ్మాయిలను కిడ్నాప్ చేసి చంపుతున్న కిల్లర్ ఎవరు, ఆ కిల్లర్ ఎందుకని ఇదంతా చేస్తున్నాడు, మూవీలో మన హీరోయిన్ ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కిల్లర్ని ఎలా పట్టుకుంది, చివరికి కిల్లర్ ను పట్టుకునే ప్రాసెస్ లో కిల్లర్ చేతిలో హీరోయినే రేప్ కి గురైతే ఈ క్వశ్చన్స్ అన్నిటికీ సమాధానం మీకు మూవీలోనే దొరుకుతుంది. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, మంచి మంచి ట్విస్టులతో. ఇంకా ఏం మాత్రం లేట్ చేయకుండా నేనైతే మూవీలోకి వెళ్ళిపోతాను. అంతకంటే ముందు మీకేం చేయాలో తెలుసు కదండి, చిన్న లైక్ అండ్ స్మైల్ తో వీడియోని స్టార్ట్ చేసేయండి. థ్యాంక్ యూ. మూవీ ఓపెన్ అవగానే ఇదిగో ఈ అమ్మాయి ఆఫీస్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుంటే కింద కార్ లో ఒకడు ఆమెను భయపడతాడు. రే ఎవడ్రా నువ్వు, పిచ్చా నీకు, కేర్ఫుల్ గా డ్రైవ్ చేయలేవా అని ఆమె అరుస్తుంది అతని మీద. ఆ తర్వాత ఆ కార్ అతను పెట్రోల్ బంక్ లో వెళ్లి పెట్రోల్ వేసుకుంటారు. డిక్కీ లోపల ఇంతకు ముందు ఎవరినైతే చూసామో ఆ అమ్మాయి కిడ్నాప్ అయ్యి స్ట్రగుల్ అవుతూ ఉంటుంది. నేరుగా కార్ లో ఉన్న వ్యక్తి అమ్మవారి విగ్రహానికి వెనకాల ఎవరూ లేని ఒక ప్లేస్ తీసుకెళ్లి డిక్కీ ఓపెన్ చేసి ఆ అమ్మాయిని చంపేయడానికి ప్రయత్నిస్తున్నాడు. తన వెనకాలే ఫాలో అవుతూ తప్పించుకోవడానికి ప్రయత్నిస్తున్నా కూడా వదులు అని బ్రతిమలాడుతున్నా కూడా ఇతను వదలట్లేదు. ఇతని పేరు కార్తిక్. ఇతనే సైకో కిల్లర్. ఇలా చాలా మంది అమ్మాయిలను చంపింటాడు మానసిక ఆనందాన్ని పొందుతూ. ఇప్పుడే మూవీ టైటిల్ కార్డ్ పడుతుంది. దక్షిణ అన్న టైటిల్ కార్డ్ తో కట్ చేస్తే బ్రేకింగ్ న్యూస్. సిటీలో వరుసగా కిడ్నాప్లు, హత్యలు. వీటి వెనకాల ఉన్న కిల్లర్ ఎవరు, వీలైనంత తొందరగా పోలీసులు పట్టుకోవాలి అని ప్రజలతో సహా మీడియా వాళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. ఆడబిడ్డల పేరెంట్స్ అందరూ భయపడుతున్నారు, వాళ్ళ పిల్లలకి ఇలా జరిగిపోతుందేమో అని చెప్పి. ఈ సైకో కార్తిక్ ఎంత దారుణంగా చంపుతాడంటే తల వేరు చేసి బాడీని వేరు చేసి కేవలం బాడీని మాత్రమే దొరికేటట్టుగా ఫైండ్ అవుట్ చేసేలాగా అక్కడి నుంచి వచ్చేస్తాడు. చేసి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ క్రైమ్ స్పాట్ కు వెళ్లి దీని గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసిందని కానిస్టేబుల్స్ తో అడిగితే సుమారు 8 గంటలు అనుకుంటా నైట్ ఆఫీస్ కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి వెళ్తుంటే మధ్యలో ఇలా జరిగినట్టుంది మేడం, బయట సీసీ కెమెరా ఫొటోస్ లో చూస్తే మాకు తెలిసిందని చెప్తే ఇన్స్పెక్టర్ ఈ కేస్ ని ఇన్వెస్టిగేషన్ చేయడం స్టార్ట్ చేస్తుంది. ఇది ఇలా ఉంటే సైకో కిల్లర్ కార్తిక్ ఒక రెస్టారెంట్ లో కూర్చొని టీవీలో అతని గురించి చెప్తూ ఉంటే అది విని మానసిక ఆనందాన్ని పొందుతుంటాడు. నా గురించి అందరూ భయపడుతున్నారని నవ్వుతూ. కట్ చేస్తే ఇదిగో ఈమె మన మూవీలో హీరోయిన్. తన పేరు దక్షిణ. పేరుకే అమ్మాయి అయినప్పటికీ అమ్మాయిలాగా అస్సలు ఉండదు. ఎప్పుడో ఏదో తెలియని బాధ, డిప్రెషన్ ఈమె లోపల వెంటాడుతూనే ఉంటుంది. ఇప్పుడు కూడా టీవీలో ఈ న్యూస్ చూసిన తర్వాత బాయ్ లాగా టీ షర్ట్ వేసుకుని హెయిర్ కట్ చేసుకుని ఎవరికి తెలియకుండా దక్షిణ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. చనిపోయిన అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళి వాళ్ళ అమ్మ చాలా ఇన్నోసెంట్, చాలా బాధపడుతుందని బయట నుంచి మొత్తం అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే ఆ ఇంట్లోకి ఒక గిఫ్ట్ వస్తుంది, ఆ అమ్మాయి తల పార్సల్ గా. ఇది తెలుసుకున్న దక్షిణ ఎలాగైనా ఇంట్లోకి ఆ గిఫ్ట్ ఎవరు తీసుకొచ్చారో కనిపెట్టడం కోసం ఆపోజిట్ లో ఒక షాప్ దగ్గర వెళ్ళి సీసీ కెమెరా ఫుటేజ్ తీసుకుంటుంది. ఆ తర్వాత ఇన్స్పెక్టర్ వచ్చి సీసీ కెమెరా ఫుటేజ్ అడిగితే విషయం తెలుసుకుని, మేడం ఇంతకు ముందే మీరు ఫుటేజ్ తీసుకెళ్లారు కదా, మీ డిపార్ట్మెంట్ లో ఎవరో ఒకరు తీసుకెళ్లారు అని చెప్తాడు. మా డిపార్ట్మెంట్ లోనా, మాకంటే ముందు ఇక్కడ ఎవరు వచ్చారు, ఫుటేజ్ ఎవరు తీసుకొచ్చారు అని అదే కెమెరాలోనే ఇంతకు ముందు దక్షిణ వచ్చి ఫొటోస్ తీసుకెళ్లడం క్యాప్చర్ అయి ఉంటుంది. దాన్ని చూసి ఎలాగైనా ఈ అమ్మాయిని కనిపెట్టాలి, మనకంటే ముందు ఈ అమ్మాయి ఎందుకు తీసుకెళ్లిందో, సంథింగ్ ఈజ్ రాంగ్ అని అనుకుంటుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి బీచ్ ఒడ్డున కొంతమంది చిల్ అవుతూ మందు తాగి ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తుంటే అందులో ఒకరిని మన దక్షిణ వెళ్ళి జుట్టు పట్టుకొని కొడుతుంది. నువ్వే కదరా అమ్మాయి వాళ్ళ ఇంటికి గిఫ్ట్ తీసుకెళ్ళింది అని కొడుతుంటే అతను బాగా ఏడ్చి, నేను ఆల్రెడీ నిన్న డ్రింక్ చేస్తున్నాను, ఎవరో ఒక పర్సన్ వచ్చి ఈ గిఫ్ట్ ని ఆ ఇంట్లో ఇవ్వమంటేనే ఇచ్చాను తప్ప ఆ గిఫ్ట్ కి నాకేం సంబంధం లేదు అని చెప్తాడు. ఆ పర్సన్ ఎలా ఉంటాడు అని అడిగితే చూడడానికి కొంచెం భయంకరంగా ఉంటాడు. ఇంకో విషయం ఏంటంటే ఆ పర్సన్ కి రైట్ హ్యాండ్ ఉండదు అని చెప్తాడు. ఇన్స్పెక్టర్ వచ్చి ఇతను పట్టుకున్న తర్వాత, మేడం ఇంతకు ముందే మీ డిపార్ట్మెంట్ లో ఒకరు నన్ను పట్టుకుని అడిగారు కదా అంటే, మేమా పట్టుకోలేదే, ఎవరు అని ఇంతకు ముందు సీసీ కెమెరా ఫోటో చూపిస్తే, అవును మేడం ఈమె నన్ను పట్టుకుంది అని చెప్తాడు. దీంతో ఇన్స్పెక్టర్, అంటే మనకు ముందే ఎవరో ఒకరు ఈ కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు, ఎందుకని ఇలా చేస్తున్నారు, వాళ్ళకి ఏం అవసరం ఉందని ఎలాగైనా దక్షిణాన్ని కనిపెట్టాలి అని అనుకుని దక్షిణాన్ని ఫస్ట్ పట్టుకోవాలని మిగతా కానిస్టేబుల్స్ తో చెప్తుంది. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే అందరికి ఇంకో బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే బీచ్ ఒడ్డున ఇంకో అమ్మాయి అదే ప్యాటర్న్ లోనే చనిపోయి ఉంటుంది. ఇంకా ఈ కిల్లర్ చేతిలో ఎంతమంది అమ్మాయిలు బలైపోతారో తెలీదు, ఈ పోలీసులు ఎప్పుడు పట్టుకుంటారో తెలీదు, ఈ డిపార్ట్మెంట్ ఇప్పటికైనా సీరియస్ గా తీసుకోవాలి అని చెప్తున్నారు అందరూ. బాడీని వచ్చి ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్ చూస్తూ ఉంటే అక్కడే దక్షిణ కూడా చూస్తూ ఉంటుంది సిగరెట్ తాగుతూ.
ఇన్స్పెక్టర్ దక్షిణాన్ని గుర్తుపట్టి ఆ షార్ట్ హెయిర్ ఉన్న అమ్మాయిని ఒకసారి నా దగ్గరికి తీసుకురండి, ఈమె కదా సీసీ కెమెరా ఫుటేజ్ లో కనిపించింది, మనకంటే ముందు అన్ని ఈ కేసులో తెలుసుకుంటుందని కానిస్టేబుల్స్ వెళ్లి దక్షిణాన్ని పట్టుకుంటూ ఉంటే దక్షిణ ఒక ముసలాయన వెనకాల పరిగెడుతుంది. అతని మీద ఏదో అనుమానం రావడంతో దక్షిణ వెనకాల పోలీసులు పడతారు. రోడ్డు మీద పరిగెడుతూ ఉంటే ఒక వెహికల్ వచ్చి గుద్దేయడంతో దక్షిణ స్పృహ తప్పి కింద పడిపోతుంది. ఇప్పుడే మనకు ఫ్లాష్ బ్యాక్ చూపిస్తారు. అసలు దక్షిణకి ఏమైంది, ఎందుకని ఇలా షార్ట్ హెయిర్ కట్ చేసుకుని మగాడిలాగా బ్రతుకుతోంది, ఈ కేసుని పోలీసుల కంటే ముందు దక్షిణ ఎందుకని ఇన్వెస్టిగేషన్ చేస్తుందని ఇప్పుడు తెలుస్తుంది. ఫ్లాష్ బ్యాక్ ఓపెన్ అవగానే దక్షిణ ఎవరో కాదు, ఏసీపీ. అప్పట్లో హైదరాబాద్ లో తను ఏసీపీగా ఉన్నప్పుడు ఈ సైకో కిల్లర్ కార్తిక్ బస్సు పైన ఒక అమ్మాయిని దారుణంగా చంపి పోలీసులకి పైన ఏదో నాకు వాసన వస్తుంది, ఒకసారి వచ్చి చెక్ చేయండి అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత పోలీసులు వచ్చి బస్ పైన చూస్తే సేమ్ ఇంతకు ముందు ఎలా అయితే కిల్లర్ చంపేవాడో అదే ప్యాటర్న్ లోనే ఆ అమ్మాయి బాడీ కనిపిస్తుంది. ఇది చూడంగానే మొత్తం అందరూ ఒకసారిగా షాక్ అవుతారు. అప్పుడు ఏసీపీగా ఉన్న మన హీరోయిన్ దక్షిణ బాడీని చూసి మనకి బాడీ ఉందని ఎవరైతే ఫోన్ చేశారో వాళ్ళ గురించి డీటెయిల్స్ కనుక్కోవాలి, ఎవరు ఫోన్ నుంచి వచ్చిందో తెలుసుకోనని అతన్ని అడిగితే, మేడం ఎవరో ఒక అన్నోన్ పర్సన్ నా దగ్గర ఫోన్ తీసుకున్నాడు, ఏదో ప్రాంక్ చేస్తాడేమో అని అనుకున్నాను, నిజంగానే అక్కడ శవం ఉన్న విషయం నాకు కూడా తెలీదు అని చెప్తాడు ఏసీపీ దక్షిణ దగ్గర. ఆ అమ్మాయి బాడీని పోస్ట్ మార్టం పంపించిన తర్వాత వచ్చిన రిపోర్ట్స్ లో దక్షిణకు తెలిసి వచ్చేది ఏంటంటే ఆ అమ్మాయి మీద ఎలాంటి సెక్షువల్ గాను ఎలాంటి యాక్టివిటీ జరగలేదు, కేవలం కిల్లర్ మోటివ్ చంపడమే అయింటుంది అని రిపోర్ట్స్ ద్వారా తెలుస్తుంది. ఆ తర్వాత తను అనలైజ్ చేసిన తర్వాత అర్థమయ్యేది ఏంటంటే ఇప్పుడు చంపుతున్నది ఒక సైకో. ఇలా చంపడం వల్ల టీవీలో పేపర్లో తన పేరుని చూసి ఒక మానసిక ఆనందాన్ని పొందుతుంటాడు అని అర్థమవుతుంది. ఆ తర్వాత నెక్స్ట్ డే మళ్ళీ ఆ సైకో కిల్లర్ ఏం చేస్తాడంటే సూపర్ మార్కెట్లో ఒక అమ్మాయిని చూసి ఆ అమ్మాయిని ఫాలో అవుతూ ఆమెని కాలు మీద కొట్టి కిడ్నాప్ చేసి తీసుకెళ్ళి ఒక కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్లో దారుణంగా సేమ్ ప్యాటర్న్లో చంపి ఆ అమ్మాయి వదిలే అని అంటున్నా కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. బాడీని వచ్చి చూసిన ఏసీపీ దక్షిణ ఇది కూడా సేమ్ కిల్లరే చేశాడు, కిల్లర్ మోటివ్ చంపడం మాత్రమే, సెక్సువల్గా ఎలాంటి అబ్యూస్ జరగలేదని. జనరల్గా ఇలా అమ్మాయిలను చంపితే రేప్ చేసి చంపే కిల్లర్ని నేను చూశాను, కానీ ఇతను ఏం చేయకుండా కేవలం చంపుతున్నాడు. ఖచ్చితంగా అతను ఇంపార్టెంట్ అయి ఉండొచ్చు, అతనికి మగతనం లేకపోవచ్చు. సో ఇంతకు ముందు హత్య నార్త్ లో జరిగింది, ఇప్పుడు ఈస్ట్ లో జరిగింది, నెక్స్ట్ ఇంకా సౌత్ లో ఆర్ వెస్ట్ లో జరిగే ఛాన్సెస్ ఉంది. మనం ఫోకస్ చేసి ఇలాంటి హత్య ఇంకోసారి జరగకుండా చూసుకోవాలి, అందుకు మీ సహకారం కూడా కావాలి. ఆడపిల్లలందరూ జాగ్రత్తగా ఉండండి అని మీడియా వాళ్ళ ముందు దక్షిణ చెప్తే ఇది విన్న సైకో కిల్లర్ కార్తిక్ కి కోపం వస్తుంది. ఏంటి నాకు మగతనం లేదంటుందా, చెప్తా అని నెక్స్ట్ డే కార్తిక్ ఇంకో అమ్మాయిని తీసుకొచ్చి చంపడానికి ప్రయత్నిస్తుంటే నాకు ఇంకో 7 days లో పెళ్ళుంది, నన్ను వదిలేయని ఆ అమ్మాయి అరుచుకుంటూ చెప్తుంది. కొంతసేపటికి ఏమైందో ఏమో తెలియదు కానీ ఆ అమ్మాయి అక్కడి నుంచి వెళ్ళి నేరుగా దక్షిణ దగ్గరికి, మేడం నన్ను ఆ సైకో కిల్లర్ కిడ్నాప్ చేసి తీసుకెళ్లి చంపడానికి ప్రయత్నించాడు, కానీ ఒకరొచ్చి నన్ను కాపాడారు మేడం అని చెప్తుంది. ఎవరు నిన్ను కాపాడింది అని అంటే కార్తిక్ అని కార్తిక్ని చూపిస్తుంది. అంటే కార్తిక్ ఈ అమ్మాయిని బెదిరించుంటాడు, ఆ అమ్మాయిని చంపకుండా వదిలేయాలంటే అతను చెప్పినట్టుగా పోలీసుల దగ్గరికి వెళ్ళి చెప్పమని ఉంటాడు. ఇప్పుడు ఆ అమ్మాయి వచ్చి ఆ కిల్లర్ గురించి చెప్తుంది, నన్ను కార్తిక్ కాపాడారని. ఏంటయ్యా ఎలా ఉన్నాడు అతను, నువ్వెందుకని అక్కడ ఉన్నావు ఆ ప్లేస్ లో ఈ కిడ్నాప్ జరిగేటప్పుడు అని అంటే, మేడం నేను నా పాటికి నేను ఇంటికి వెళ్తుంటే సడన్ గా కన్స్ట్రక్షన్ బిల్డింగ్ లోకి ఆ కిల్లర్ ఈ అమ్మాయిని ఎత్తుకెళ్లడం చూశాను, వెంటనే వెళ్ళి ఈ అమ్మాయిని అటాక్ చేస్తుంటే నేనే కాపాడాను మేడం అని అంటాడు. ఆ తర్వాత ఈ అమ్మాయికి ఒక 2 రోజులు కానిస్టేబుల్స్ ప్రొటెక్షన్ ఇవ్వండి అని అక్కడ నుంచి అమ్మాయిని పంపించేస్తుంది. కానీ కానిస్టేబుల్స్ వాళ్ళ డ్యూటీ చేయకుండా వేరే పనిలో ఉండడం వల్ల సైకో కిల్లర్ మళ్ళీ ఈ అమ్మాయిని తీసుకెళ్లి హత్య చేస్తాడు సేమ్ ప్యాటర్న్ లో. నెక్స్ట్ డే ఈ విషయం తెలుసుకున్న తర్వాత దక్షిణ చాలా గిల్టీగా ఫీల్ అవుతుంది. ఆ అమ్మాయి వచ్చి నాతో చెప్పింది నన్ను కాపాడమని, అయినా నేను కాపాడలేకపోయానని, ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదని బాధపడుతూ ఉంటే ఇప్పుడు కార్తిక్ దక్షిణ దగ్గరికి వెళ్ళి, మేడం మేడం ఆ కిల్లర్ నన్ను కూడా చంపేస్తాడేమో అని భయంగా ఉంది మేడం అని తన ముందు నటిస్తాడు. ఏంటయ్యా నీకేం కాదులే, మేమున్నాము, నువ్వు స్టేషన్లోనే ఉన్నావు అని చెప్తుంది. ఆ తర్వాత ఆ రోజు రాత్రి నేరుగా దక్షిణ వాళ్ళ ఇంటికే కార్తిక్ వెళ్ళి దక్షిణ నిద్రపోతుంటే మత్తు మందు కచ్చిప్లో వేసి తనకి మైకం వచ్చేలా చేసి తన మీద ఇంపార్టెంట్ చెప్తావా నా గురించి అందరికీ అని దక్షిణ కంప్లీట్గా స్పృహ కోల్పోయిన తర్వాత అతను చేసిందంతా వీడియో రికార్డ్ చేసి నెక్స్ట్ డే ఆ వీడియోని మొత్తం అందరికీ
సోషల్ మీడియాలో ఒక ఫేక్ అకౌంట్లో లీక్ చేస్తాడు. పాపం మన దక్షిణ మార్నింగ్ నిద్ర లేవగానే తనకి ఇలా జరిగిందని అస్సలు గమనించకుండా టీవీలో వీడియోని చూసి దక్షిణ భయపడిపోతుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంటి బయట వచ్చి చూస్తే మీడియా వాళ్ళందరూ మేడం ఆ వీడియోలో ఉన్నది మీరేనా అని అడుగుతున్నారు. ఒకవేళ అది ఫేక్ అయితే చెప్పండి మేడం అని. దక్షిణ నేరుగా ఒక ప్లేస్కి వెళ్ళి అలానే కూర్చొని బాగా ఏడుస్తుంది. తనకి ఏం జరిగిందో కూడా గుర్తు రావట్లేదు. మళ్ళీ తిరిగి కారులో వెళ్తుంటే మెల్లమెల్లగా తనకి జరిగిందంతా గుర్తొస్తుంది కొంచెం కొంచెం. ఆ తర్వాత పోలీస్ స్టేషన్కి వెళ్ళి రాజీనామా చేస్తుంది తన ఉద్యోగానికి. అక్కడున్న ఆఫీసర్ ఏంటమ్మా ఆ వీడియో ఫేకే కదా, నిజం కాదు కదా, ఎందుకని నువ్వు ఉద్యోగాన్ని వదిలేస్తున్నావు అని అంటే, సార్ వీడియో ఫేక్ కాదు, నిజంగానే నాకు అది జరిగింది, నిజమే అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎమోషనల్ అవుతూ. నేరుగా ఇంటి దగ్గరికి వెళ్ళి ఇల్లు మొత్తం అబ్జర్వ్ చేసి అంత జరిగినా కూడా నేను కాన్షియస్గా ఉండలేకపోయానని తనలో తానే గిల్ట్గా ఫీల్ అయ్యి కోప్పడి ఆ కిల్లర్ మీద కోపంతో తనని ఎక్కడైతే అలా చేశాడో ఆ బెడ్ని కాల్ చేస్తుంది. దీంతో బయట మీడియా వాళ్ళందరూ దక్షిణ ఇలా జరిగిందని బాధపడుతూ సూసైడ్ చేసుకుంది అని పేపర్లో న్యూస్ రాస్తారు. దక్షిణ నిజానికి బ్రతికే ఉంది. ఆ తర్వాత హైదరాబాద్ నుంచి వైజాగ్ వచ్చేసి ఉంటుంది. ఇప్పుడు అబ్బాయిలాగా హెయిర్ కట్ చేసుకుని ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా సేమ్ ప్యాటర్న్లో హత్యలు జరుగుతూ ఉంటే ఇంకా దక్షిణ ఊరుకోక తను ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కిల్లర్ని కనిపెట్టాలనుకుంటుంది. సో ఇది జరిగిందని ఇంతవరకు జరిగిందంతా ప్రజెంట్ వైజాగ్ ఇన్స్పెక్టర్కి దక్షిణ చెప్పడంతో, ఒక ఆడపిల్లగా నీ బాధ నేను అర్థం చేసుకోగలను, నీకు ఫుల్ పవర్స్ ఇస్తున్నాను ఈ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికని ఇన్స్పెక్టర్ దక్షిణతో చెప్తుంది. ఆ తర్వాత దక్షిణ ఇలాగే ఇంతకుముందు సేమ్ ప్యాటర్న్లో హత్యలు ఎప్పుడైనా జరిగిందా, ఇలా కిడ్నాప్ అయిన కేసులో మొత్తం ఎన్నున్నాయి డీటెయిల్స్తో సహా నాకు తెలియాలని కొన్ని ఫైల్స్ చూసి ఇంతకుముందు ఇలాంటి కేసుని డీల్ చేసిన రిటైర్డ్ ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి ఏదైనా ఇన్ఫర్మేషన్ దొరుకుతుందనంటే అతనేం చెప్తాడంటే, దక్షిణ దగ్గర నేను డ్యూటీలో ఉన్నప్పుడు నా దగ్గర ఒక ఆమె వచ్చింది, పని ఆమె, ఏడుస్తూ వాళ్ళు పని చేసుకుంటుంటే అందులో ఒకడు వీళ్ళ మీద తప్పుడు చూపులతో వీళ్ళతో అసభ్యంగా మాట్లాడుతూ ఏదైనా మాట్లాడితే వీళ్ళ మీద అబ్యూస్ చేసేవాడని చెప్పింది. ఈ విషయం బయటికి చెప్తే మా ఇంట్లో మా ఆయన నన్నే కొడతాడు, నేనే తప్పు చేశాడని. సో ఇలా మా ఊర్లో వాడి కామానికి చాలా మంది బలైపోయారు అని చెప్పి ఎలాగైనా మీరే దీన్ని పర్సనల్గా తీసుకుని మాకు న్యాయం చేయండి అని చెప్పింది. ఆ తర్వాత నేను ఆ ఊరికి వెళ్ళాను. ఊరికి వెళ్ళిన తర్వాత అతను కొడుకు చిన్నప్పటి నుంచే గోడ మీద బొమ్మలను అంటించి ఆ బొమ్మ తల లేకుండా చూసుకుని ఆనందాన్ని పొందేవాడు. ఆ తర్వాత వాళ్ళ నాన్నని, అంటే ఇప్పుడు వీళ్ళ మీద అబ్యూస్ చేసిన అతన్ని కొట్టి ఇంకా నీ మీద ఎవరు కంప్లైంట్ ఇవ్వలేదు, ఇక నుంచి ఈ ఊర్లో ఆడవాళ్ళ జోలికి వెళ్ళకు అని నేను వార్నింగ్ ఇచ్చి వచ్చేసాను. అప్పుడు వాళ్ళ కొడుకు నా మీద కోపంగా చూశాడు. ఆ తర్వాత అతను నా భార్య మీద అత్యాచారం చేసి చంపేశాడు. ఆ కోపంతో నేను అతన్ని అరెస్ట్ చేసి లాకప్ వేసి పెడితే అతని కొడుకు వచ్చి అతని చెయ్యి నరికి వెళ్ళిపోయాడు. అదే వాడి కొడుకుని నేను చివరిసారిగా చూడడం అని చెప్తాడు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలుసా? ఇంతకు ముందు బీచ్ లో క్రైమ్ స్పాట్ లో దక్షిణ ఉంటే ఒక ముసలాయన పరిగెడుతూ ఉంటాడు కదా దక్షిణ, అతన్ని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటే తెల్లగడ్డం అతనే అయినా రైట్ హ్యాండ్ ఉండదు అతనికి. అండ్ అతని కొడుకు ఇప్పుడు సైకో కిల్లర్ కార్తిక్. ఇద్దరు కలిసి ఇదంతా చేస్తున్నారని దక్షిణకు అర్థమవుతుంది. నెక్స్ట్ డే సేమ్ ప్యాటర్న్ లో ఇంకో హత్య జరుగుతుంది. ఎలాగైనా ఇదే లాస్ట్ అవ్వాలి, ఇక మీదట హత్య జరగకూడదు. ఇంకో ఏరియాలో ఇలాంటి హత్య జరగకుండా ఉండాలంటే ఆడవాళ్ళందరూ భద్రంగా ఉండాలని ఆ ఏరియాలో ఉన్న ఆడవాళ్ళందరూ లేడీస్ హాస్టల్ కి వచ్చేస్తారు. మొత్తం సౌత్ సైడ్ డిపార్ట్మెంట్ అంతా అలర్ట్ గా ఉండడంతో సైకో కార్తిక్ వాళ్ళ నాన్నకి ఎవరిని హత్య చేయాలో అర్థం కావట్లేదు. కార్తిక్ వాళ్ళ నాన్న వాళ్ళని వీళ్ళని చంపడం ఎందుకు, ఇప్పుడు ప్రెసెంట్ ఇన్స్పెక్టర్ గా ఉన్న ఆమెని చంపేస్తే పోలని ఇన్స్పెక్టర్ దగ్గరకు వచ్చి ఇన్స్పెక్టర్ మీద అటాక్ చేస్తుంటే తను ఇతని మీద ఫైట్ చేస్తుంటుంది. సరిగ్గా అప్పుడే దక్షిణ అక్కడికి వచ్చి ఇద్దరు అతన్ని బాగా కొడతారు. ఎలాగోలాగా వాళ్ళ దగ్గర నుంచి ఈ తెల్లగడ్డం అతను తప్పించుకొని పరిగెత్తిస్తాడు. పరిగెత్తుతున్నా కూడా ఫైనల్ గా దక్షిణ అతని వెనకాలే వెళ్ళి అతన్ని పట్టుకొని కాళ్ళు చేతులు కట్టి అంత ఈజీగా అమ్మాయిల ప్రాణాలు ఎలా తీస్తున్నారా అని అంటూ ఉంటే, నా కొడుకు ఆల్రెడీ వెళ్ళిపోయాడు, ఇంకొద్దిసేపట్లో ఎవరో ఒకరిని చంపేస్తాడు, ఆ న్యూస్ మీరు వింటారు అని నవ్వుతూ చెప్తున్నాడు. ఆ ఏరియాలో ఉన్న అమ్మాయిలందరూ హాస్టల్కి వచ్చేసారు.
ఒక్క అమ్మాయి కూడా బయట లేదు. మొత్తం అందరూ ఫుల్ పకడ్బందీగా సేఫ్టీతో ఉన్నారు. ఇక్కడ రివీల్ అయ్యే ట్విస్ట్ ఏంటంటే సైకో కిల్లర్ కార్తిక్ ఎక్కడో ఉండడు, అక్కడే హాస్టల్లో అమ్మాయిలాగా వేషం వేసి అక్కడికి వచ్చింటాడు. ఎవరిని చంపుదామా అని చూస్తూ ఉంటే మైక్ లో మాట్లాడుతున్న అమ్మాయి మీద కన్నేసి ఆమెను చంపడానికి ప్రయత్నిస్తాడు. ఆమె మీద అటాక్ చేసి నేను కార్తిక కాదు, కార్తిక్, నేనే సైకో కిల్లర్ని, నేను ఇప్పుడు చంపేస్తానని దారుణంగా అమ్మాయిని చంపబోతూ ఉంటే ప్రజెంట్ ఇన్స్పెక్టర్ ఇక్కడికి వచ్చి కార్తిక్ని చూసి అమ్మాయి వేషంలో వచ్చి ఎంత పని చేస్తున్నారని కార్తిక్ మీద అటాక్ చేస్తూ ఉంది. కార్తిక్ని కొడుతూ ఉంటే కార్తిక్ సుత్తి తీసుకుని ఇన్స్పెక్టర్ మీదే తిరిగి అటాక్ చేసి పారిపోతూ ఉంటే ఈ విషయం దక్షిణకు తెలిసి దక్షిణ కార్తిక్ వాళ్ళ నాన్న తన కస్టడీలో ఉన్నాడని ఫోన్ చేయిస్తుంది కార్తిక్ని. వెంటనే అక్కడికి రా అని చెప్పమంటుంది వాళ్ళ నాన్నకి. కార్తిక్ వాళ్ళ నాన్న అక్కడికి కార్తిక్ రమ్మండంతో కార్తిక్ వాళ్ళ నాన్నని కాపాడడం కోసం దక్షిణ దగ్గరికి వెళ్తాడు. కార్తిక్ మొహన్ చూసి సంవత్సరం క్రితం నువ్వే కదరా ఇందులో ఒక అమ్మాయిని కాపాడానని వచ్చావు, ఏం తెలియనట్టు భలే నటించావు కదరా అని కార్తిక్ మీద కోపంతో ఇప్పుడు నా చేతిలో చేస్తావులే అని అంటుంది. దాంతో కార్తిక్ నిన్ను ఇంట్లో అలా చేసింది నేనే, వీడియో అందరికీ లీక్ చేసింది నేనే అని చెప్పడంతో దక్షిణకి ఇంకా కోపం వస్తుంది. ఇద్దరి మధ్య ఘోరాతి ఘోరంగా ఫైట్ నడుస్తుంది. ఈ ఫైట్ లో దక్షిణ కార్తిక్ ని చంపేస్తుంది ఎలాగోలాగా. కార్తిక్ వాళ్ళ నాన్నని చంపేసిన తర్వాత ఫైనల్ గా ఈ కేసు క్లోజ్ అయిపోతుంది. మూవీ కూడా ఎండ్ అయిపోతుంది. ఈ మూవీపై మీ ఒపీనియన్ ఏంటి, నా ఎక్స్ప్లెనేషన్ మీకు ఎలా అనిపించింది అనే దాన్ని ఏదో ఒకటి కింద కమెంట్ బాక్స్ లో నాతో తప్పకుండా షేర్ చేసుకోండి. అండ్ ఇలాంటికైనా మరిన్ని మూవీ ఇంట్రెస్టింగ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. ఇంకో ఇలాంటి క్రేజీ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ మూవీతో మీ ముందుంటాను. అంతవరకు సేఫ్గా ఉండండి, నవ్వుతూ ఉండండి, నవ్విస్తూ ఉండండి. థ్యాంక్ యూ. జై హింద్.